All right, what's up, bros? Welcome back to my channel. Good morning, guys. Gunny is on fire. Josh. Because of we are going to Edanade. బాబావరం. సో ఫేమస్ అంటారు. సో యాక్చువల్గా ఇప్పుడు మేము బాబావరంకి వెళ్తున్నాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. కెఫే కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేస్తామా చాయ్ తాగి వస్తామా తెలియదు. మంచిగా టిక్ టాప్లో తయారైపోతున్నాము. ఇక్కడ నుంచి హార్డ్లీ 1.5 కిలోమీటర్స్ ఉంది. మంచి బార్ చూపిస్తా ఒకటి, జోసెఫ్ బార్ అని. అదే ఫస్ట్ అంట గోవాలో ఉన్నది. ఆ బార్ని చూపించేస్తా ఈవినింగ్, గుర్తు పెట్టుకోండి. నేనే చూపిస్తాను. నువ్వే చూపిస్తావా? రైట్. సో యాక్చువల్గా ఏంటంటే లోపల మొత్తం హౌస్ఫుల్ ఉందన్నమాట. ఎక్కడ అన్ని టేబుల్స్ రిజర్వ్ ఉన్నాయి అండ్ కొంచెం టైం పడుతుంది అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏమో అడుగు అందరికి. ఇక్కడ చూస్తారు కదా, అందరు వెయిట్ చేస్తారు లోపలికి పోవడానికి. సో కొంచెం సేపు చూసి లోపలికి వెళ్దాం. బట్ ప్లేస్ వైబ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు ఏ రెస్టారెంట్ చూడలే ఇంత హౌస్ఫుల్. ఎట్లుందిరా కానీ ఏమనిపిస్తుంది కదా, ఇంత ఫుల్ ఉందేమరా, ఆకలి అయితే. సో ఇప్పుడు బాబావరం నేను లోపలికి వచ్చేసినాము. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. వెనకాల మ్యూజిక్ ఉంది కదా, అసలు నేనేం మాట్లాడినా కూడా మీకు వినిపించదు. సో మనం ఇక్కడ తినేసి బయటికి వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఓకే, సమ్ స్ట్రాబెర్రీ, వాటర్మెలన్, బనానా, పొమోగ్రానేట్, యోగర్ట్, మూస్లీ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు. మొత్తం హెల్దీ స్టఫ్. అండ్ గన్నిగాంది ఇగో చికెన్ బర్గర్ విత్ ఫ్రైస్, వన్ లైఫ్. చలో పోదాం పరా గన్ని. అమ్మా ఓకే. ఓ బ్యూటిఫుల్ బైక్, ట్రాంప్ బాబర్. సూపర్ ఉంది బండి. ఇంకా క్రౌడ్ చూడండి, మొత్తం వెయిటింగ్. యాక్చువల్గా మేమే ఆల్మోస్ట్ ఆల్ 15-20 మినిట్స్ వెయిట్ చేసినాము. తర్వాత అప్పుడు లోపల పంపించారు మమ్మల్ని. అండ్ మేము మార్నింగ్ ఆ టైంలో వస్తేనే మాకు పంపించారు. యాక్చువల్గా మా ఆఫ్టర్నూన్ టైంలో వచ్చి ఉంటే మాత్రం అసలు ఇంకా కష్టం. ఇంకా ఒక్కొక్కరు అయితే నిన్న క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఈరోజు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆడిపోతే ఒక వైబ్, డిఫరెంట్ వైబ్ ఉంటుంది. ఎట్లా అనిపించిందిరా కానీ? అంతేరా? ప్రైస్ కూడా అంత ఎక్కువ ఏం లేకుండేది, నార్మల్గా రీజనబుల్, జస్ట్ ఓకే. నేను ఎంతనో అనుకున్నా. మేమిద్దరం తింటే 620 రూపీస్ అయింది బిల్ అంతే. అండ్ మాకు అది లంచ్ చేసినట్టే అనిపిస్తుంటే. సో అట్లా అనమాట. మేము ఇంకా లంచ్ చేయడానికి వేరే ప్లేస్కి వెళ్దామని అనుకున్నాము. బట్ ఇప్పుడు ఆలోచిస్తున్నాం ఏం చేయాలి అని చెప్పేసి. సీరియస్గా జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా అంజనాలో స్టే చేస్తే, ఒకవేళ మీకు రావాలని మంచి ఒక వైబ్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ ఆ రెస్టారెంట్ రికమెండ్ చేస్తాను నేను. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ చూస్తున్నారుగా వెయిటింగ్. నేను ఏ రెస్టారెంట్ చూడలే, అంతా వెయిటింగ్. సో ఇప్పుడు పందెం వెళ్తున్నాము. మీకు ఒక మంచి ఫేమస్ బార్ చూపిస్తా. యాక్చువల్లీ మేము పోయేది తాగడానికి కాదు, మీకు చూపించడానికి.
అండ్ ఇక్కడ నుంచి పంజిమ్ వచ్చేసి 17 కిలోమీటర్స్ చూపిస్తుంది, 35 మినిట్స్ ETA. గోవాలో ఏమైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే ఈవినింగ్ టైంలోనే బయలుదేరాలి 4 o'clock అట్లా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి కూడా 4 అవుతుంది. అండ్ మేము అక్కడ బాబా ఔరం దగ్గర తినేసిన తర్వాత మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయినాం. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం. కొంచెం సేపు అంటే హార్డ్లీ 1 hour, ఎందుకంటే అప్పటికి ఎండ కొడుతుంది. ఆ ఎండలో మేము ఏమి చక్కగా ఎక్స్ప్లోర్ చేయలేము. అందు గురించి అని కొంచెం వెదర్ చల్లగా అయిన తర్వాత బయలుదేరుదాం అనుకున్నాం. అందుకే ఇప్పుడు బయలుదేరినాం. అండ్ ఇప్పుడు ఓకే, వెదర్ మంచిగా ఉంది కంపేరింగ్ టు ఆఫ్టర్నూన్. అండ్ నా బండ్లో ఫ్యూయల్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఫ్యూయల్ ఫిల్ చేపియాలి. లో ఫ్యూయల్ ఇండికేషన్ పడ్డది. రోడ్లు ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి అంటే 2 కార్లు అటు ఇటు వస్తే మాత్రం అవి ఇక అంత ఫ్రీగా పోలేవన్నమాట. ఇక ఎవరో ఒకరు ఆగాల్సిందే. ముందు చూసారు కదా, ఇది పరిస్థితి. ఇక ఇటు నుంచి ఏమైనా వెహికల్స్ వచ్చినానికి మాత్రం అటు దిగిపోవాలి. బాబా ఈ వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ బండ్లు ఉన్నాయి కాబట్టి వ్యూ మీకు కరెక్ట్ మంచిగా కనబడదు. చాలా మటు మూవీ షూటింగ్స్ మన తెలుగులో కూడా చాలా అయినాయి. డియర్ జిందగీ షూటింగ్ కూడా ఇన్నే అయింది. రే మెల్లవోరా నాయన, నేనేదో వ్యూ చూపిద్దామని చెప్పేసి మెల్లవో తీయడం రయ్యన పక్కకి వెళ్ళి కొట్టేస్తుంది బండి. చూద్దామా ఆ బండ్లు పోయినాక చూద్దాం. మేబీ అటు నుంచి కూడా వెహికల్స్ వస్తే మాత్రం చూపించడానికి కష్టం. ఇక అందరూ ఫోటోలు దిగుతారు చూడండి ఆగి. చూద్దామా ఆగి మరీ చూద్దాం. ఇగో చేస్తారు చూడండి అందరు. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ ఆగినాక వాళ్ళు పోని ఫస్ట్ అయితే చూసిర్రా వ్యూ ఎట్లుందో. ఇక మనం కొంచెం ముందు పోతే అబ్బాయి ఈడొకడు ఈ ఇన్నోవా పోయిన తర్వాత వాళ్ళు మస్తుగా అనిపిస్తుంది. ఎంటీ రోడ్లో చూడాలి దీని వ్యూని అసలుకు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఓకే, దొరికింది టైం, దొరికింది. ఇక చూసిర్రా ఎట్లుందో. వావ్, ఇది ఎర్లీ మార్నింగ్లో ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇక చాలామంది ఫోటోలు దిగుతారు ఇక్కడ. ఏదేమైనా కానీ నాకు రెండిటికి కంపేర్ చేస్తే ఏంటంటే సౌత్కి నార్త్కి నాకు సౌతే ఎక్కువ నచ్చింది. ఎందుకంటే సౌత్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా పీస్ ఆఫ్ మైండ్. ఇంత రసరస ఉండదు రోడ్ల మీద అసలు. అదే మీకు నార్త్ గోవా చూడండి, మార్కెట్ ఇక మన సికింద్రాబాదే. ఇక సికింద్రాబాదు హ్యాబిట్స్ రెండు కలిపి కొడితే ఎట్లుంటుంది అట్లా. ఇదేదో మాల్, ఇది మాల్ పేరు ఏంది, మాల్ ది గోవా. ఇగో లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే అది. ఇక్కడ పంజిమ్లో బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఇగో ఈ బ్రిడ్జ్ పైన డ్రోన్ ఎగరేద్దాం అనుకుంటాం. కానీ పైకి ఎక్కలేము, మేము కింద నుంచే పోతున్నాము. పైన 2-wheeler అలౌడ్ ఉందో లేదో నాకు తెలియదు. సో మా మ్యాప్ ఎట్లా చూపిస్తే అట్లా ఆ రూట్ ఫాలో అయిపోయినా నేను. కింద కనిపిస్తుంది కదా సముద్రం, నాకు తెలిసి కనిపించదు. అది ఇప్పుడు డ్రోన్ ఎగరేస్తాం. ఇక హోప్ఫుల్లీ షార్ట్స్ బాగా వస్తే బాగుండు. గాలి కూడా బాగా పెడుతుంది. నేనైతే లిటరల్లీ రోడ్ మీద ఆపేసిన జస్ట్ షార్ట్స్ కోసం అని చెప్పేసి. ఇప్పుడు మేము యాక్చువల్గా వెళ్దాం అనుకున్న డెస్టినేషన్ మీకు చెప్పినా కదా ఇందాక, జోసెఫ్ బార్. ఆ ఏరియా మొత్తం ఎట్లా అంటే రష్ క్రౌడెడ్ ఉంటుంది బాగా. అండ్ ఆడనే బిగ్ డాడీ కసినో కూడా ఉంటుంది. ఈ వ్యూ అంతా మంచి కవర్ చేద్దామని అనుకున్నాము, కానీ అంత హైట్ ఎగురుతలేదు డ్రోన్. ఎందుకో ఎగురుతున్నారా హైట్ మొత్తం వచ్చింది. ఆ 3 టవర్లు వచ్చినాయా? మరి ఆ 4 కూడా తీసేది ఉండే కదా రాబాయ్. డ్రోన్ అసలు కొన్ని ప్లేస్లలో ఎగరని కూడా ఎగరట్లేదు. లిమిట్ ఉందన్నమాట దాని. కిలోమీటర్ రేంజ్ వచ్చేసి మళ్ళీ దాని తర్వాత హైట్ కూడా ఎక్కువ లేవట్లే. సో ఇగో ఇదే డెల్టిన్ ఏంది డెల్టిన్ ఏమో రాసింది, డెల్టిన్ కనబడతలేదు.
సో జోసఫ్ బార్ అవతల లేన్లు ఉంది. ఇక్కడ అన్నీ మొత్తం ఇల్లు ఆఫీస్లో ఒక డిఫరెంట్ అంటే మీరు మూస్తున్నావు తుప్పు మూస్తుంది మీద, అది ఫుల్ ఆగినట్టుంది. ఓకే, ఈ గల్లీ మొత్తం కనిపిస్తుంది కదా, ఇదంతా మొత్తం ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. పైన స్టార్ పెట్టిస్తారు. ఈ ఏరియాని మొత్తం ఫౌంటైన్ హౌస్ అంటారు. చాలా సినిమా షూటింగ్స్ అవుతాయి దీంట్లో. బాలీవుడ్ సినిమా షూటింగ్లు ఎక్కువ అవుతాయి ఇక్కడ. లెఫ్టే కదరా, లెఫ్ట్ రైట్. ఇగో ఇదే జోసఫ్ బార్. ఎట్లుంది చూసిరు కదా, ఇగో మొత్తం పాడుపడ్డట్టు. ఇగో ఉంది చూడండి పేరు, జోసఫ్ బార్. బండి ఇక్కడ సైడ్లో పార్క్ చేద్దాం. బయటికి వచ్చేసాం, ఎందుకంటే లోపల చాలా సఫకేటెడ్ ఉంది అండ్ చిన్న హార్డ్లీ ఒక 3-4 టేబుల్స్ ఉన్నాయి అని ఇట్లా బయట కూర్చొని తాగుతున్నారు. అండ్ నేను పర్టికులర్గా ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే ఈ ప్లేస్ మీకు చూపిద్దామని చెప్పేసి నేనే ఈజ్ ద బార్టెండర్ హియర్. సో గుడ్ నేమ్? Gundu Joseph Bar. Since how long this place? This place is 85 years old. Okay. And this is the most famous place in Goa. This place was the best bar of the year 2019. Okay. And I got the best bartender award. Oh, nice. చాలా బిజీగా ఉన్నాడు మనోడు. అట్లా వెయిట్ చేస్తారు లోపల ఇక్కడ అనిపిస్తుంది కదా. లోపలికి పోవడానికి చాలామంది వెయిట్ చేస్తారు. మనం ఇప్పుడు లోపలికి పోయినా కూడా మనం అట్లా తింటానికి కూడా ఏం లేదు, ఖాళీ తాగడానికి మాత్రమే ఉంది. సో లోపల పోయినా కూడా మనం చేసేది ఏం లేదు, జస్ట్ షూట్ చేసుకొని రావడం తప్ప. సో అట్లా. అండ్ ఐ హోప్ ఈ డైలీ బ్లాగ్ గోవాలో మీకు నచ్చిందని అనుకుంటున్నా. రేపు ఏమవుతుందో నాకే తెలియదు, చూద్దాం. అంతా చూసారు కదా, మొత్తం ఫౌంటైన్ హౌస్. ఈ ఏరియాలో మొత్తం సినిమా షూటింగ్లు అవుతాయి అన్నీ బాగా. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా ఒక రకంగా డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ చూడండి. ఇక చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా.